హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మార్నింగ్ మినీ వ్లాగ్. అట్లు పిండి చూస్తే తక్కువగా ఉంది. అట్లు పిండి తక్కువగా ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారు? నేనైతే దోశకి కాంబినేషన్గా ఉత్తుత్తి ఉప్మాని ప్రిపేర్ చేస్తా. దానికోసం బాండీలో గెరిటె నూనె వేసి అది వేడెక్కినాక పోపు గింజలన్నీ కూడా స్పూన్ చొప్పున వేసేసి అవన్నీ చిటపట్లాడిన తర్వాత ఇడికెడు జీడిపప్పు, 2-3 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు అన్నీ వేసేసి పోపు బాగా వేగాలండి. తర్వాత 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వ, సుజీ రవ్వని వేసేసి రవ్వని 2-3 నిమిషాలు సిమ్లో వేపుకోండి. ఇప్పుడు దానిలో 3 గ్లాసుల వరకు నీళ్ళని వేసేసి 1 టేబుల్ స్పూను సాల్ట్ని వేసేసి అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసి దగ్గరికి ఉడికించుకొని పక్కన పెట్టేసా. చట్నీ కోసం బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, 10 పచ్చిమిర్చి, ఒక 2 గుప్పెళ్ళ పల్లీలు వేసేసి పచ్చిమిర్చి పల్లీలు బాగా వేగే వరకు వేపుకొని చిన్నరెమ్మ చింతపండు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, ఒక అరచిప్ప కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి ముక్కలు అవన్నీ వేపేసుకొని చల్లారాక మిక్సీలోకి తీసుకొని ఉప్పు వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవడమే. ఈ చట్నీకి అయితే పోపు కూడా అవసరం లేదు. దోశకు కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి అన్నం వండాను. ముందు రోజు రాత్రే టమాటా పచ్చిమిర్చి పల్లి పచ్చడి నూరి పెట్టాను. ఈ పచ్చడి అన్నం కలిపి బాక్స్లో పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తినరు కదా, అందుకని చెప్పని దీనికి కాంబినేషన్గా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే క్యారెట్స్ కనపడ్డాయి. క్యారెట్తో మరి ఆమ్లెట్ వేసేసేద్దామా? క్యారెట్తో ఆమ్లెట్టా అని అవ్వకండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వెరైటీ ఆమ్లెట్ కోసం బాండీలో గెరిటెడ్ నూనె వేసేసి అది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ బఠానీ వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద క్యారెట్ తురుము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసి అంతా కూడా బాగా కలిసే విధంగా 2-3 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి 2 కోడిగుడ్లని కొట్టేసుకోండి. దీనిలో ఏం వేయకుండా బీట్ చేసి పక్కన పెట్టేసుకోండి. క్యారెట్ కొంచెం వేగిన తర్వాత అలా క్యారెట్ పైనుంచి తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని పోయండి. అస్సలు కదపొద్దు. అలా పోసిన తర్వాత మూతను పెట్టేసేసి చక్కగా మంటని సిమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోండి. రెండో వైపుకు కూడా తిప్పుకున్న తర్వాత 5-6 నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే యమ్మీగా క్యారెట్ ఆమ్లెట్ రెడీ. రెండో వైపు ఫ్లిప్ చేసే క్లిప్ మిస్ అయింది, సారీ. ఉప్మా దోశ కోసం వేడెక్కిన పెనం మీద గెరిటెడు పిండి వేసి పల్చగా రుద్దేసేసి పైనుంచి కొంచెం నెయ్యి వేసి పైనుంచి ఉప్మాని వేసి ఉప్మాని అట్ల కాడతో బాగా స్ప్రెడ్ చేసేసి పైనుంచి ఇంకొంచెం నెయ్యి అలాగే పప్పుల పొడి వేసేసి ఒకవైపు రోస్ట్ చేసుకొని మడత పెట్టి తీసుకున్నామంటే యమ్మీగా ఉప్మా దోశ చట్నీతో పాటు రెడీ అయిపోతుంది. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.